నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. వైఎస్ వివేకానందరెడ్డి. వైఎస్ వివేకానందరెడ్డి గారంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, దేశంలో కావచ్చు, తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడుగా, అతను కడప జిల్లాలో రాజశేఖర రెడ్డి గారు ప్రతినిధిగా, కడప జిల్లాలో వైఎస్ వివేకానందరెడ్డి గారంటే అంత మంచివాడు, అంత మంచి వ్యక్తి ఎవరు ఉండరు. ఎందుకనంటే ఎవరు వెళ్ళినా, దగ్గరికి వెళ్ళినా సహాయం కావాలన్నా వైఎస్ వివేకానందరెడ్డి గారు సహాయం చేసేవాళ్ళని ఇప్పటికీ కడప ప్రజలు, రాయలసీమ ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు బిజీ రాజకీయాల్లో తిరుగుతూ ఉన్నప్పుడు అందరూ కూడా వైఎస్ వివేకానందరెడ్డి గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళు. రాజశేఖర రెడ్డి ఏ సహాయం కావాలన్నా వివేకానందరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కలవమనేవాడు. అలాగా పేరు తెచ్చుకున్న సోమ్యుడు, మంచివాడు వైఎస్ వివేకానందరెడ్డి గారు. అట్లాంటి కడప మాజీ పార్లమెంటు సభ్యుడు, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ అయిన వైఎస్ వివేకానందరెడ్డి గారు మార్చి 15, 2019 తెల్లవారుజామున కడప జిల్లాలోని పులివెందల తన ఇంట్లోనే హత్యకు గురయ్యారు. చూడండి, ఎప్పుడు 2019, ఇప్పుడు 2025. 3 ప్రభుత్వాలు మారినాయి. అయినా కేసు దర్యాప్తునకు ఇంకా ముందుకు రాలే. వివేకానందరెడ్డి గారు చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు. అప్పుడు ఎలక్షన్ల టైం దగ్గర పడ్డాయి. ఆ కేసు చంద్రబాబు నాయుడు గారే చంపారు అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద, ఆదినారాయణ రెడ్డి గారి మీద, బీటెక్ రవి గారి మీద అని చంద్రబాబు నాయుడు చేతిలో గొడ్లు పెట్టి సాక్షి పేపర్లో మెయిన్ ఎడిటింగ్లు వేసుకొని ఆ ఎలక్షన్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆ వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య గురించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ దర్యాప్తుకి ఇవ్వాలా అన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత సిబిఐ నుంచి వాపసు తీసుకున్నారు కేసు. 5 సంవత్సరాలు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారు సొంతం చిన్నాయనను చనిపోతే దాన్ని ఎవరు చంపారు, దాని బాధ్యత ఏమని కూడా పట్టించుకోకుండా 5 సంవత్సరాలు చెలగాటమాడి జగన్మోహన్ రెడ్డి గారు సొంతం చిన్నాన్న కేసునే ఛేదించలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే వివేకానందరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడుగా, ఆయన లేనప్పుడు ఆ నియోజకవర్గంలో ప్రతినిధిగా వివేకాన్ని పిలిచేవారు. జిల్లా అంతటా తగినంత పట్టు సాధించారు మన వివేకానందరెడ్డి గారు. వివేకానందరెడ్డి గారు ఎంపీగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు తన సీటు త్యాగం చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ సీటు ఇచ్చారు వివేకానందరెడ్డి గారు. ఆ సమయంలో ఆయన హత్య ఒక సంచలనం సృష్టించింది. మరియు ప్రజల్లో ఏర్పడిన సెంటిమెంట్ ఏవును ఆయన మేనల్లుడు మరియు వైఎస్ఆర్ కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కూడా దోహదపడింది. చూడండి, ఆ వివేకానందరెడ్డి గారు చనిపోయిన ఆ సెంటిమెంట్ను వైఎస్ కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు అధికారం రావడానికి కూడా చాలా పడింది. దీనిని ఫస్ట్ గుండెపోటుగా ప్రచారం చేశారు, కానీ తర్వాత అతని బాత్రూంలో హత్య కేసుగా తేలింది. చూడండి, అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ కేసు దర్యాప్తు కోసం 2 ప్రత్యేక దర్యాప్తు బృందాలను సిట్ ఏర్పాటు చేసినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ ద్వారా విచారణ చేపట్టాలని పట్టుబట్టారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐను సంప్రదించడానికి బదులుగా ఈ కేసును దర్యాప్తు చేయడానికి మరో సిట్ను ఏర్పాటు చేసింది. 2020లో మార్చిలో చివరి దశలో కేసును సిబిఐకి అప్పగించారు. ఈ కేసును సిట్ నుంచి స్వాధీనం చేసుకున్న సిబిఐ 290 మంది సాక్షులను విచారించి 2021 అక్టోబర్లో తన మొదటి ఛార్జ్షీట్ను దాఖలు చేసింది. దీనిలో వివేక సన్నిహితుడు ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, వైఎస్ సునీల్ కుమార్ యాదవ్ మరియు షేక్ దస్తగిరిని నిందితులుగా పేర్కొనింది. అయితే దస్తగిరి ఈ కేసులో అప్రూవల్గా మారాలని ఎంచుకొని పొద్దుటూరు మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచాడు. అక్కడ అతను వాంగ్మూలం నమోదు చేయబడింది. చూడండి, సిబిఐ జూన్ 31, 2023
అనుబంధ ఛార్జ్షీట్తో కూడా దాఖలు చేసింది. దాని ఆధారంగా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి మరి వైఎస్ భాస్కర్ రెడ్డిలను అరెస్ట్ చేశారు. కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డిని కూడా సిబిఐ అనేక సార్లు ప్రశ్నించినప్పటికీ తెలంగాణ హైకోర్టు మే 2023లో షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేయడంలో ఆయన అరెస్ట్ చేయలేదు. అప్పుడే హత్యకు గురైన నాయకుడు కుమార్తె సునీత సుప్రీంకోర్టులో హైకోర్టు ఆదేశాన్ని సవాల్ చేయడం ద్వారా తెరపైకి వచ్చింది. సుప్రీంకోర్టు పెండింగ్లో ఉన్న కేసును వేగవంతం చేయాలని అభ్యర్థిగా డాక్టర్ సునీత గారు 2020 నుండి ప్రధానమంత్రి కార్యాలయం, హోంమంత్రి శాఖ మరియు సిబిఐ డైరెక్టర్లకు నిరంతర లేఖలు రాస్తున్నారు. ఇది ఇలా ఉండగా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి ఇటీవల షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయబడి విడుదలయ్యారు. అదేవిధంగా వైఎస్ భాస్కర్ రెడ్డి కూడా వైద్య కారణాల వల్ల బెయిల్పై బయటకు వచ్చారు. అయితే బెయిల్ గడువు ముగిసిన తర్వాత ఆయన తిరిగి జైలుకి వెళ్ళారు. ఈ వైఎస్ ఇప్పుడు వివేకానంద రెడ్డి తన అవినాష్ రెడ్డి గారు పాత్ర ఉందని సునీత గారు చాలా గట్టిగా చెప్తున్నారు. ఇతను ఈ దస్తగిరి చెప్పిన వివిధ కేసుల్లో అనేక సార్లు జైలు శిక్ష అనుభవించాడు. ఎందుకని అంటే ఇప్పుడు దాన్ని సిబిఐ కేసును తర్వాత క్లోజ్ చేసిన టైంలో ఇప్పుడు మళ్ళీ సిబిఐ కేసు వచ్చింది. ఏమనంటే వివేక హత్య కేసును తదుపరి దర్యాప్తునకు అనుమతి ఇచ్చింది నాంపల్లి సిబిఐ కోర్టు. మాజీ మంత్రి వివేకానంద హత్య కేసులో కొన్ని అంశాలపై తదుపరి దర్యాప్తునకు కొనసాగింపడానికి సిబిఐకి అనుమతిస్తూ హైదరాబాద్లోని సిబిఐ కోర్టు బుధవారము ఉత్తర్వులు జారీ చేసింది. చూడండి, వివేకానంద రెడ్డి గారు చనిపోతే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ సీఎంగా ఉన్నప్పుడు చనిపోయారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. అంటే ముగ్గురు సీఎంలు అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు. అయినా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఇంతవరకు తేలలేకపోయింది. ఇంతవరకు వివేకానంద రెడ్డి గారి కేసు తేలలేకపోయింది. ఎప్పుడు ఆయన చనిపోయింది? మార్చి 15, 2019 తెల్లవారుజామున గుండెపోటు నుంచి గొడ్డెలపోటు వరకు ఎలుగులు చూసినాయి. అయినా ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్ళీ సునీత గారు కోర్టుకి వెళ్ళి దర్యాప్తు చేయాలని కోరిక మేరకు సిబిఐ కోర్టు కొన్ని షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఏమనంటే కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డిల సంబంధం తేల్చాలి అనేది కూడా ఆయన చెప్తున్నారు. ఏమిరంటే వివేక హత్యపై లోతైన దర్యాప్తు కొనసాగించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్పై సిబిఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి డాక్టర్ టి రఘురామ్ బుధవారం రాత్రి 9 గంటల తర్వాత తీర్పు వెలువరించారు. సునీత దాఖలు చేసిన పిటిషన్ను పాక్షికంగా అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 7వ నిందితుడైన వైఎస్ భాస్కర్ రెడ్డి తమ్ముడు వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడు అర్జున్ రెడ్డికి, 2వ నిందితుడైన సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ కుమార్ యాదవ్ ముందుగా హత్య సమాచారాన్ని ఇచ్చారనేది మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అర్జున్ రెడ్డికి కిరణ్ యాదవ్ల ఫోన్ సంభాషణపై దర్యాప్తు నిర్వహించి అనుబంధ అభియోగ పత్రం దాఖలు చేయాలంటూ సిబిఐ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. చూడండి, అర్జున్ రెడ్డికి వచ్చిన సమాచారం ఏమిటి? 2019 మార్చి 15 తెల్లవారుజామున 1:42 సమయంలో అర్జున్ అన్న వివేక సారు అని సారు చనిపోయాడన్నా అంటూ కిరణ్ యాదవ్ నుంచి మెసేజ్ వచ్చినట్టు సిబిఐ వెల్లడించింది. చూడండి, ఆయన చనిపోయినప్పుడు అర్జున్ రెడ్డికి మెసేజ్ ఇచ్చాడంట సునీల్ యాదవ్. దీని మీద కోర్టులో హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డి ఫోను వాడుకలోనే ఉందని, ఆయన జగన్ చెప్పి ఉండవచ్చని సిబిఐ సందేహం వ్యక్తం చేసి వదిలేసింది. జగన్కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారా లేదా అన్న కోణంలో దర్యాప్తు జరగలేదని సునీత గారు ఆరోపిస్తున్నారు. అవినాష్ రెడ్డి గారి ఫోను, జగన్మోహన్ రెడ్డి గారి ఫోను, అర్జున్ రెడ్డి ఫోను, సునీల్ యాదవ్ ఫోన్లు పూర్తి దర్యాప్తు జరపాలనేది మన సునీత గారు వేసిన పిటిషన్కు సిబిఐ కోర్టు పాక్షికంగా 1 నెల రోజులు టైం ఇచ్చి దర్యాప్తు జరపమనేది తెలిసింది.
ఇప్పటికైనా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ఎవరు చేశారనేది బయటపడుతుందా పడదా? ఎవరు దీనికి ఆరోపిస్తున్నట్టుగా మన కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు దీంట్లో పాత్రధారుడా సూత్రధారుడా? జగన్మోహన్ రెడ్డి గారికి దీంట్లో సంబంధం ఉందా లేదా అనేది కూడా బయటపడాలని సునీత గారు సిబిఐ కోర్టులో వేస్తున్న పిటిషన్కు పాచికంగా అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇంకైనా వివేకానంద రెడ్డి గారి హత్య తేలుతుందా తేలదా అనేది మనం తెలుసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ ఛానల్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.